చిత్తూరు జిల్లా తవణంపల్లిలోని శ్రీ కాలభైరవేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాబలిపురం నుంచి తీసుకొచ్చిన మహాదేవుని శివలింగాన్ని ఆలయ ప్రాకారంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఏబీ వినాయకం సిడి శేఖర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ప్రతిష్టాపన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రేపు మహాశివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించే మహారుద్రాభిషేకంలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. రేపు మహాశివరాత్రి పర్వదినాన పోతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండల కేంద్రంలో వెలిసిన పురాతనమైన దేవాలయం శ్రీ కాలభైరవేశ్వర స్వామి దేవాలయం. ఎక్కడ కానీ ఇలాంటి శివలింగం లేదు. ప్రతి సంవత్సరం కూడా శివలింగం అభివృద్ధి చెందుతూ స్వామివారు ఉన్నారని నిరూపిస్తున్నారు. ఈ గ్రామంలో వెలిసిన ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. ఈసారి మహాబలిపురం నుంచి ప్రత్యేకమైన స్వామివారి శివలింగం తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించి రేపు జరగబోయే మహాశివరాత్రి పర్వదినాన రుద్రాభిషేకం చేసి గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలిరావాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. తవణంపల్లి మండల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కాలభైరేశ్వర స్వామి దేవస్థానం యందు మనము మహాబలిపుర క్షేత్రంలో నుండి శివలింగము కొత్తగా ప్రసిద్ధి చేయాలని, గుడి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని భక్తులందరూ కొందరు చందాలతో కొందరు కష్టపడి అందరూ నిర్మాణాలు ఇచ్చాము. రేపు రుద్రాభిషేకము శివరాత్రి పర్వదినాన రుద్రాభిషేకం సాయంత్రము 5:30 సమయంలో బ్రహ్మాండ వైభవంగా స్వామివారికి చేయబడును. భక్తులందరూ వచ్చి ఈ రుద్రాభిషేకంలో పాల్గొని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఖమ్మం